హలో వ్యూవర్స్, ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసం కదండి, శ్రావణ శుక్రవారం రోజు కదా, మొదటి శుక్రవారం రోజు. మీరందరూ కూడా పూజలు ఎలా చేసుకున్నారు? మీరందరూ అమ్మవారిని బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి నేను కూడా ఈరోజు మొదటి శ్రావణం శుక్రవారం రోజు అయితే పూజ చేసుకున్నాను. నా పూజ ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ వ్లాగ్స్. ముందుగా మార్నింగే లేచానండి. ఈరోజు మార్నింగే లేచి ఇంటి ముందు ముగ్గులు అవన్నీ కూడా మార్నింగే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ పిల్లలకి బాక్సులు అవన్నీ కట్టేసి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసరికి మార్నింగ్ అయితే మా వారే దీపం పెట్టేశారు. పూజా గదిలోకి అయితే నేను వెళ్ళలేదు. నైటే అన్నీ సర్ది పెట్టాను. మా వారు మార్నింగ్ స్నానం చేసేసి పూజ చేసుకున్నారు. నేను పిల్లలందరూ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నము ఇంకా కొన్ని పనులుంటే చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి మళ్ళీ 4 o'clock అని పనులు అనేవి స్టార్ట్ చేశాను. సాయంత్రము 4 o'clock అయితే ఇంకా ఇంట్లో పనులు, మళ్ళీ దీపారాధన చేసుకోవడము, మళ్ళీ స్నానం చేయడము, మళ్ళీ ఇంటి ముందు కూడా ఈడ చక్కగా ముగ్గులు అనేది వేసుకున్నానండి. సో ఇంటి ముందు ఇలా మంచి ముగ్గులు వేసుకొని శ్రావణ శుక్రవారం రోజు ఇంటి ముందు మంచిగా దీపాలు పెట్టుకుంటే కనుక అమ్మవారు మనకు ఇంటికి మనం అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది. ఇంటి ముందు మాత్రం ఖచ్చితంగా ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటానండి నేను శుక్రవారము. ఇంకా శ్రావణ శుక్రవారం అయితే అసలు స్కిప్ చేయను. ఇంకా దీపాలు కూడా పెట్టుకుంటాను ఇంటి ముందు. వర్షం అయితే పడుతూనే ఉందండి. ఈరోజు మార్నింగ్ నుండి వర్షం ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది మా దగ్గర. అయితే నేను తులసి మాతను ఇటు పెట్టుకున్నానండి, ఇటువైపు. మామూలుగా అయితే నేను ఇటువైపు పెట్టుకుంటాను. వర్షం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ గోడ పైన పెట్టుకుంటానండి. మాకు ఫెసిలిటీ లేదు, గోడ పైన పెట్టుకుంటాను. ఇంకా పూజ చేసే రోజైతే నేను కిందికి పెట్టుకుంటాను. ఇటువైపు వర్షం వస్తుంది, ఇటువైపు మొత్తము ఆల్మోస్ట్ తడిచిపోయిందండి. ఇంకా నేను ఇటువైపు పెట్టుకోకుండా తులసి మొక్కను అక్కడ పైనుండి తీసి గోడకు ఇటువైపు జరుపుకొని అయితే పెట్టుకున్నాను. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా మనం దీపారాధన చేసుకుంటాము, ముగ్గు వేసుకుంటాం కదండి, అది అంతా వర్షానికి పోతుందని చెప్పేసి నేనైతే తులసి మొక్కను ఇటైతే జరుపుకొని పెట్టుకున్నాను. ఇంకా ద్వార పూజ అనేది చేశానండి. ముందుగా ద్వార పూజకి పసుపు, కుంకుమ, అక్షింతలు, ధూపం వేశాను. ఇరువైపులా కూడా దీపాలు పెట్టుకున్నాను. ఇంకా ద్వార పూజకైతే ఇంకా నేను హారతి కూడా ఇచ్చాను. ఇంకా గడపకి మంచిగా పసుపు కుంకుమలు రాసుకొని మంచిగా వరిపిండితో ముగ్గులు పెట్టేసుకొని ద్వారానికి ఇరువైపులా కూడా దీపాలు పెట్టుకొని పువ్వులు అలంకరించుకొని ఇంకా ద్వారలక్ష్మికి అయితే నేను పూజ చేసుకుంటున్నాను. ద్వారలక్ష్మికి పూజ చేసిన తర్వాత మనము ఇంట్లో పూజ చేసుకోవాలండి. ఎందుకంటే ద్వారలక్ష్మి నుండే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ముందుగా ద్వారలక్ష్మిని పూజ చేసుకోవాలి. సింహద్వారాన్ని మంచిగా చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి. చక్కగా మీకు వీలైతే కనుక మీరు ఊళ్ళల్లో అయితే కలాపీ చల్లుతారు. మనకు అపార్ట్మెంట్స్లో వీలు ఫెసిలిటీ ఉండదు కాబట్టి నేను మామూలుగానే ముగ్గు వేసుకున్నానండి. ఇలా మంచిగా ముగ్గు వేసుకుంటే కనుక అమ్మవారు ఖచ్చితంగా మన ముగ్గు గడప అలంకరణ నచ్చి అమ్మవారైతే మన ఇంట్లోకి అయితే వస్తారండి. తర్వాత నేను తులసి పూజ చేసుకున్నాను. తులసి మాతను కూడా ఈ శ్రావణ మాసంలో పూజిస్తే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అమ్మవారు తులసీమాత. తులసీమాతలో కూడా లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి తులసీదేవిని పూజ చేసిన వారికి విశేషమైన మంచి ఫలితాలు అయితే ఈ శ్రావణ మాసంలో ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా తులసీదేవిని మీరు ఖచ్చితంగా పూజ చేసుకోండి. అయితే మనము ముందుగా తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంట్లో పూజా గదిలోనైతే దీపం పెట్టాలి. దానికన్నా ముందు లక్ష్మికైతే సింహద్వారానికైతే మనం పూజ చేసుకోవాలండి. ఇంకా సింహద్వారానికి కూడా నేను తాంబూలము సమర్పించాను. దీపము, ధూపము
నైవేద్యము, హారతి కూడా హారతి కూడా నేను ఇచ్చాను సింహద్వారానికి. ఇలా తులసి మాత దగ్గర కూడా దీపము, ధూపము, నైవేద్యము, హారతి, ఇంకా మీకేమైనా పాటలు వస్తే కూడా ఈ తులసి మాత దగ్గర కూడా మీరు పాటలు పాడుకోవచ్చు. ఇంకా ఈరోజైతే నేను లక్ష్మీ అమ్మవారికి అయితే నా దగ్గర వర్షాలు వస్తున్నాయండి. నిజం చెప్పాలంటే బయటికి నేను వెళ్ళలేదు. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే జామకాయలు ఫ్రూట్స్ ఉంటే పెట్టాను. అమ్మవారికి ఈరోజు క్షీరాన్నము చేశాను. పరమాన్నం అంటే ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి నేను పాలతో పరమాన్నం చేసి పెట్టాను. అమ్మవారికి చాలా ఇష్టం అండి క్షీరాన్నం, పరమాన్నము చేసింది. అమ్మవారికి అయితే నేను అదే నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత నేను అమ్మవారికి అయితే ఇక్కడ అభిషేకం చేసుకున్నానండి. అమ్మవారికి ముందుగా నేను శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసుకునేటప్పుడు మనము అయ్యవారికి కూడా చేసుకోవాలి. అయితే మనకు విగ్రహం లేకపోతే అయ్యవారికి ఎలా చేసుకోవాలి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి. ఇంకా విష్ణు అవతారము ఉన్న ఏ విగ్రహమైనా మనము పెట్టుకోవచ్చు. అయితే మనము విగ్రహాలు లేకపోతే ఏం చేయాలి అంటే, కొంతమంది దగ్గర ఓన్లీ అమ్మవారి విగ్రహమే ఉంటుంది. అలాంటి వారు ఏం చేయాలి? అప్పుడు మనము అమ్మవారికి అభిషేకం చేస్తున్న సమయంలో ఓం శ్రీ లక్ష్మీదేవే నమః అని మనం అభిషేకం చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మనము మనసులో స్వామి నామస్మరణ కూడా మనము స్మరిస్తూ ఇటు అమ్మవారి పేరు, ఇటు అయ్యవారి పేరు, ఇద్దరి పేర్లు తలుచుకుంటూ మనము అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. మనము పూజ ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ఒక లక్ష్మీ మాతకే కాకుండా లక్ష్మీ మాతతో పాటు శ్రీ మహాలక్ష్మికి పతి అయిన భర్తగా శ్రీ మహావిష్ణువుని కూడా పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడు లక్ష్మీ పూజ ఒక్కరమే చేసి ఒక్క అమ్మవారికే చేస్తే మాత్రం లక్ష్మీమాతకి అస్సలు ఇష్టం ఉండదట. అయ్యవారికి కూడా చేస్తేనే అమ్మవారు చాలా పొంగిపోతుందంట. కాబట్టి నేను ఇక్కడ అమ్మవారికి చేస్తూ అయ్యవారి పేరు కూడా మనసులో నామస్మరణ చేసుకుంటూ ఓం శ్రీ లక్ష్మీదేవి నమః, ఓం లక్ష్మీ నమో నారాయణ నమః, ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణ నమః అంటూ చదువుకుంటూ అభిషేకం చేశాను. తర్వాత అభిషేకం అయిన తర్వాత నాకైతే ఈరోజు లక్కీగా మల్లెపూలు అయితే దొరికాయండి, నా దగ్గర ఉన్నాయి. ఆ మల్లెపూలతో నేనైతే అమ్మవారిని అర్చించుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం శుద్ధాయే నమః అని మనము లక్ష్మీ అష్టోత్తరము 108 నామాలు ఉంటాయి కదా. ఆ 108 నామాలతోనైతే నేను ఈరోజు అమ్మవారిని తెల్లని పువ్వులతో అర్చించుకున్నాను. ఈరోజు అమ్మవారికి అయితే మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి నా దగ్గర ఉన్న మల్లెపూలతోనైతే నేను అమ్మవారికి పుష్పాలతో అర్చించుకున్నాను. తర్వాత అమ్మవారికి నైవేద్యము పెట్టాను. నైవేద్యంగా పరమాన్నము, పండ్లు సమర్పించుకున్నాను. అమ్మవారికి ఇక్కడ నీరాజనం కూడా ఇస్తున్నాను. మనకు అమ్మవారికి నీరాజనం ఇచ్చేటప్పుడు అమ్మవారికి సంబంధించిన మంగళహారతి పాటలు ఏమైనా పాడుకోవచ్చు. ఇక్కడ నేను మంగళహారతి పాట పాడుకున్నాను. సిరులిచ్చు శ్రీలక్ష్మికిది మంగళం, వరమిచ్చు మా లక్ష్మికిది మంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మికిది మంగళం, వరమిచ్చు మా లక్ష్మికిది మంగళం. మా తల్లి మహాలక్ష్మికిది మంగళం, మా తల్లి మహాలక్ష్మికిది మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఇలా మీకు వచ్చిన మంగళహారతి పాటలు అమ్మవారి ముందు మంచిగా చక్కగా పాడుకోవచ్చండి. ఇంకా ఈ మంగళహారతి అయిపోయిన తర్వాత నేను మంగళహారతిని కూడా తీసుకున్నాను, కళ్ళకు అద్దుకున్నాను. తర్వాత మనము పూజ అంతా చేసిన తర్వాత కొన్ని పువ్వులు, అక్షింతలు తీసుకుని మనము మంత్రం, ఆత్మ ప్రదక్షిణ మంత్రం చదువుకోవాలి.
మనము పూజలో తెలిసి తెలియక ఏవైనా తప్పులు పొరపాట్లు చేస్తే మన్నించమని మనము ఆ అమ్మవారికి అడగాలి. తర్వాత అక్కడ అక్షింతలన్నీ కూడా దేవుని దగ్గర వేసి అమ్మవారి దగ్గర ఉన్న పువ్వు తీసుకొని తలలో పెట్టుకోవాలండి. ఇంకా అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మనము కనకదార స్తోత్రం కానీ, శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ, విష్ణు సహస్రనామావళి చదువుకోవాలి. మణిద్వీప వర్ణన కూడా చదువుకోవాలి. శ్రీ విష్ణు సహస్రనామావళి, శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి, మణిద్వీప వర్ణన, దేవి ఖడ్గమాల, కనకదార స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా మీరు చదువుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మై సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరి మీరు ఎలా చేసుకున్నారు శ్రావణ శుక్రవారం పూజ నాకు తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.